ముద్రగా సృష్టించాలనుకున్నటువంటి కొంతమందికి చెప్తున్నా, అది మీ వల్ల కాదు. వంగవీటి ఎలా చెరగని ముద్రో, ముద్రగడ అనేది ఒక ముద్ర, అది రాజకీయ ముద్ర, కాపు సామాజిక వర్గ నేత అని మరొక్కసారి చెప్పుకుంటూ, అలాగే జిఎస్ రావు గారికి నివాళులు అర్పించుకుంటూ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అమ్మడి మురళి గారిని మాట్లాడడం కోరుతున్నా. అందరూ కూడా టైం 2 నిమిషాలు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో దమ్ము ధైర్యం ఉన్న నాయకులంటే ముద్రగడ పద్మనాభం. ఎందుకయ్యా అంటే, దమ్ము ధైర్యం అంటే కత్తులు తీసుకుని పోరాటం చేయడం కాదు. తన పదవిని తృణప్రాయంగా ఆ రోజున ఎన్టీ రామారావు గారు వారిని అనుమానించారని రాజీనామాను చేసి డ్రైనేజ్ బోర్డుకి తిరిగి తన రాజీనామా ఆమోదం చెందిన తర్వాతే అప్పటి ముఖ్యమంత్రిని కలిసినటువంటి నిబద్ధత గల నాయకులు. కాపు జాతి వంగవీటి మోహన్ రంగా మరణంతో ఏకాకైప ఉద్యమానికి దిక్సూచిగా నిలబడినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజున 1989లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో కానీ, లేకుంటే కాపులకు 10 సీట్లు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో రావడానికి ప్రధానమైనటువంటి నాయకులు వారి వల్లే అని చెప్పక తప్పదు. 1978 ప్రాంతంలో కాపులంటే గుర్తింపు లేకుండా కేవలం తూర్పుగోదావరి జిల్లా నుంచి సంగీత వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తే మంత్రిగా ఉంటే, 89 వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, గుంటూరు జిల్లా నుంచి కూడా ఒక కాపు మంత్రి వచ్చే పరిస్థితి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు కులాన్ని గుర్తింపుగా ఇచ్చి 4 క్యాబినెట్ మంత్రులు పెట్టినటువంటి సాంప్రదాయం ఇప్పటికీ ఇటు తెలుగుదేశమైనా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా జరుగుతుందంటే, వంగవీటి మోహన్ రంగా గారి మరణంలోంచి ఉత్ప్రేరకం చెందినటువంటి కాపు జాతిని ముద్రగడ పద్మనాభం గారు నడిపించడం వల్లే కాపు జాతికి సింహభాగం దక్కిందని మీ అందరికీ తెలియజేస్తూ, అలాంటి మహనీయుడు ముద్రగడ పద్మనాభం లేని లోటును మనం తీర్చలేనప్పటికీ వారిని మననం చేసుకుంటూ, అదేవిధంగా ఎంతో ప్రముఖులైనటువంటి కాపు జాతిని నడిపించినటువంటి జిఎస్ రావు గారికి కూడా నివాళులు అర్పిస్తూ